హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒక వీడియో పెట్టినా కదా, వర్షం అయితే వస్తుంది 2 రోజులల్లో అని. అదే విధంగా 2 రోజులకైతే వర్షం వచ్చింది. ఒకనాడు గ్యాప్ ఇచ్చింది, తెల్లారి వర్షం అయితే వచ్చింది. మొన్న నిన్న ఈరోజు 3 రోజుల కంచెలి వర్షం అయితే పడ్డది. పొద్దున వర్షం పడ్డది, మధ్యాహ్నం అయితే గెరువైంది. నేనైతే బావి దగ్గరికి వచ్చిన, గెట్టు అయితే కలుస్తా అంటే నాకు ఒక చెట్టు కనబడ్డది. అది ఏం చెట్టో మీకు చూపెడతా. మేమైతే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, బుడకాకరకాయ గింజలు ఇవి. ఈ బుడకాకరకాయ చెట్లు అయితే మా కంచెలో మస్తు ఉండేది. అప్పుడైతే మస్తు చూసుకొచ్చేది నేనైతే. ఇప్పుడైతే సీడ్స్ లేకుంటే మాత్రం ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే ఈ బుడకాకరకాయలు ఉండే అని తెలియకపోతుండే కావచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఇంకా అంతరించిపోతాయి ఈ చెట్లు. ఇప్పటి వాళ్ళకి తెలుసు కావచ్చు, ఇప్పుడు చిన్నపిల్లలకైతే తెలుసు కావచ్చు, కానీ ఇక వచ్చే తరానికైతే అసలు తెలియకపోవు. ఇప్పటికైతే సీడ్స్ అయితే ఉన్నాయి. ఈ విత్తనం వాళ్ళకైతే సీడ్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు ఒక హ్యాట్సాప్ చెప్పాలి. ఈ వీడియో తీయడం అయితే ఒక పావు గంటకి ఎక్కువనే అయింది. ఇప్పటి వరకు ఒక చెట్టు దాకా అయితే కలుపు అయితే అయింది. ఇప్పుడైతే కాలేదు. ఇక ఇంటికి పోయే టైం అయితే అయింది. ఇంతసేపు అయితే ఇగో ఇటైతే తీసినాం. ఇక ఈ ఇంచలు ఇటైతే ఉంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో ముచ్చటితో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మా ఆయన అయితే అక్కడికి పోయిండు, బర్రెల కాడికి అయితే పోయిండు. ఇక బర్రెలను కొట్టుకొని అయితే పోవాలి. అక్కడ ఒక బర్రె ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్.